నేను అలాగే అమ్మవారికి పెద్ద పూలమాల తీసుకెళ్తే ఒక టబ్బులో వేసేసారు. నాకు చాలా బాధేసింది. అందుకోసమని ఇక్కడే నేను పెట్టేసి కొబ్బరికాయ అయితే ఇక్కడే కొట్టేశాను. ఇంకా ప్రదక్షిణల్స్ అయితే స్టార్ట్ చేసాం. మా అబ్బాయికి లాలీపాప్ ఇచ్చాను. అది 2-3 మినిట్స్లోనే నిలబడిపోయింది. కాయిన్ నిలబడితే కోరికలు నెరవేరుతాయా అని అంటే, మనం ఏదైనా మన కోరిక బట్టే ఉంటుందండి. మనం ఎంత కష్టపడ్డా ఆ కోరిక నెరవేరకపోతే అమ్మవారు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారు. మనది ఒక 90% ఉంటే అమ్మవారిది ఒక 10% మాత్రమే ఉంటుంది. సో మన సంకల్ప బలం కూడా కావాలి. ఫైనల్గా నాదైతే ఎప్పుడంటే సండే లేదా మండే అలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అమ్మవారికి వచ్చిన చీరలు వేలం పాటలో పెడతారండి. చాలా మంచి ధరకే ఇస్తారు. ఇంకా అమ్మవారి పాదాలను దాకిన చీర కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది. అది ఎలాంటి చీర అయినా మంచిదే. అందుకే నేను ఈ చీర కట్టుకున్న. అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్నా కాబట్టి కొంచెం సెంటిమెంట్గా కట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా అటు ముందు నుంచి మళ్ళీ సిటీ మధ్యలో ఉన్న ప్లేస్ అండి ఇది. ట్రాఫిక్ అయితే లేదు, ఎందుకంటే అప్పుడు 11:30, 12 అవుతుంది. ఏ ట్రాఫిక్ అయినా 11 బిలోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత 6:30 తర్వాత అట్లా స్టార్ట్ అవుతుంది.